ఫోన్లో మాట్లాడారో లేక కావాలనే కామెంట్స్ చేశారో తెలీదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే నడుస్తోంది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది ఆయన సైన్యం పేరుతోనే హైడ్రాను ఏర్పాటు చేశారంటూ సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ అవుతోంది. ఓ నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన కామెంట్స్ పై నేషనల్ వైడ్ గా డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడంతో కాంగ్రెస్ కవర్ డ్రైవర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడిప్పుడే రచ్చరాజుకుంది. అసలు రేవంత్ మాట్లాడిన మాటలేంటి? హస్తం పార్టీ నేతలు చెబుతుందేంటి? బీఆర్ఎస్ అభ్యంతరాలేంటి? హాట్ టాపిక్ గా సీఎం రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి కామెంట్స్ పై జాతీయ స్థాయిలో చర్చ, ట్రోల్స్. హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేశానన్న సీఎం. హైడ్రా చర్యలను ఇరాన్, ఇజ్రాయిల్లో కూల్చివేతలతో పోల్చిన రేవంత్. హిట్లర్ ఎలా రోల్ మోడల్ అవుతాడంటూ బీఆర్ఎస్ అటాక్. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందన్న కేటీఆర్, హరీష్. రూలర్ను కాదు ప్రజాసేవకుడిని అని చెప్పుకున్నారు సీఎం రేవంత్. అంతవరకు బానే ఉంది. కట్ చేస్తే హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రాను ఏర్పాటు చేసినట్టు చెప్పి పెద్ద రచ్చకే తెర తీశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా హిట్లర్కు ఇష్టమైన పదం. హిట్లర్ సైన్యం పేరు హైడ్రా అంటూ చెప్పుకొచ్చారు. అయితే హిట్లర్ కింద హైడ్రా పేరుతో ఎలాంటి టీం పని చేయలేదని, నోటికొచ్చిందేదో రేవంత్ చెప్పాడు అంటూ విపక్షాలు దాడి మొదలుపెట్టాయి. పైగా హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో సైనిక దాడులతో నేలమట్టమైన కట్టడాలతో పోల్చారు అని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఒక సీఎం అయ్యుండి అరాచక వ్యక్తి తనకు ఆదర్శమని చెప్పడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే మైండ్ సెట్ అంటూ అటు నేషనల్ మీడియా, ఇటు సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. హిట్లర్ అంటే హిట్లర్ సినిమా అనుకుంటున్నాడా అంటూ ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. కోట్లాది మందిని చంపిన నరరూప రాక్షసుడైన హిట్లర్ మీకు రోల్ మోడలా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఎదురు దాడి చేశారు. ఆయన ఓ తాలిబాన్ అంటూ సంచలన వ్యాఖ్యలే చేశారామె. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా స్థాపించాను అన్న రేవంత్ రెడ్డి మాటలు తన ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం అన్న కేరళ మాజీ సీఎం పినరై విజయన్ ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అటు సోషల్ మీడియా వేదికగా రేవంత్ను హిట్లర్తో పోలుస్తూ మీమ్స్, కార్టూన్లు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ పోస్టులు, కార్టూన్లను తొలగించాలంటూ నెటిజన్లకు, పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. ఇటు బీఆర్ఎస్, అటు సోషల్ మీడియా, మరోవైపు నేషనల్ మీడియా అన్ని దిక్కుల అటాక్ ఎక్కువైపోవడంతో ఇక రంగంలోకి దిగారు కేబినెట్ మంత్రులు. హిట్లర్ అనే పదాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. హైడ్రా దూకుడుగా పనిచేస్తుందని చెప్పే క్రమంలో రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారు అని, దానిని కేటీఆర్, హరీష్ వక్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదైనా పట్టుదలతో సాధించేవాడు హిట్లర్ అనేది రేవంత్ ఉద్దేశమంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్ను హిట్లర్ బంకర్లుగా నిర్మించారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా తనను తాను హిట్లర్తో పోల్చుకోలేదని, హైడ్రా అనేది క్రమశిక్షణతో కూడిన నిర్మాణాత్మక సంస్థగా పనిచేస్తుందని చెప్పడానికి మాత్రమే ఆ ఉదాహరణను ప్రస్తావించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. హైడ్రా ఎంత పటిష్టంగా పనిచేస్తుందో చెప్పడానికే రేవంత్ హిట్లర్ పేరును ప్రస్తావించినట్లుగా చెప్పారు. ఇలా అటు శ్రీధర్ బాబు, ఇటు ఎంపీ చామల కామెంట్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. రివర్స్ అటాక్ లో భాగంగా కేసీఆరే హిట్లర్ అంటూ శ్రీధర్ బాబు అటాక్ చేస్తే
అసలు రేవంత్ వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నట్లుగా చామల చెప్పుకొచ్చారు. అయితే ఇంతకు హిట్లర్ పేరు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ప్రతిపక్షాల వాదన. రేవంత్ రెడ్డి ఎవరినైనా ఉదాహరణగా తీసుకోవచ్చు, కానీ ఒక నియంతను, ప్రజలను ఊచకోత కోసిన నరరూప రాక్షసుణ్ణి తన సైన్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ నేతలు కూడా గొణుక్కుంటున్నారట. దీనిపై సీఎం రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.